పిఠాపురం క్షేత్రం గురించి తెలుసుకుందామా? పితృదేవతలకు ముక్తి క్షేత్రం. అష్టాదశ శక్తిపీఠములలో పిఠాపురం 10వ శక్తిపీఠం. శ్రీ దత్తాత్రేయుని స్వయం వ్యక్త క్షేత్రం. పితృదేవతలకు ముక్తి క్షేత్రమైన పిఠాపురం గురించి, ఇక్కడ స్వామివారి గురించి తెలుసుకుందాం. భారతదేశంలోని 3 గయ క్షేత్రాలలో పిఠాపురం క్షేత్రం ఒకటి. క్షేత్ర మహత్యం. కృతయుగంలో గయాసురుడు అనే రాక్షసుడు అందరినీ పునీతులను చెయ్యాలని అనేక యాగాలు, యజ్ఞాలు, క్రతువులు చేసి మహావిష్ణువుని ప్రసన్నం చేసుకుని ఒక అద్భుతమైన వరాన్ని పొంది ఉన్నారు. అది గయాసురుణ్ణి చూసినా తాకినా ఎవరైనా పుణ్యాత్ములుగా అయిపోవాలని వరాన్ని పొందినాడు. కానీ అతని అనుచరులు మాత్రం ఈ వరాన్ని దుర్వినియోగం చేస్తూ లోకంలో జరగవలసిన యజ్ఞ యాగాదులు జరగకుండా విఘాతం కలిగిస్తుండడంతో భూమిపై సమస్త జీవులకు ఆహారం లేక జీవరాశులు నశిస్తుండడంతో దీనికి పరోక్ష కారకుడు అయిన గయాసురుణ్ణి సంహరించడానికి లోకం సుభిక్షముకై దేవతలందరూ త్రిమూర్తులను ప్రార్థన చెయ్యగా లోక రక్షణార్థం తరుణోపాయంగా త్రిమూర్తులు గయాసురుని వద్దకు మహర్షుల రూపంలో వెళ్లి తాము 7 రోజుల పాటు మహాయజ్ఞాన్ని తలపెట్టడం జరిగిందని, ఆ యజ్ఞం భూమి కన్నా పరమ పవిత్రమైన గయాసురుని దేహాన్ని యజ్ఞవేదికగా కావాలని కోరడం జరిగింది. అంతేకాకుండా 7 రోజులు కదలకుండా స్థిరంగా ఉండవలెనని, నీ కదలికతో మహాయజ్ఞమునకు విఘాతం కలిగినచో నిన్ను సంహరించగలవారమని, యజ్ఞం నిర్విరామంగా జరగడానికి ప్రతిరోజు కోడి కూతతో 7 రోజులు లెక్కించగలవారమై షరతు కూడా విధించినారు. మహాయజ్ఞానికి తన దేహం యజ్ఞవేదిక కాబోతుందని సంతోషించి తన దేహాన్ని గయాసురుడు విస్తరించసాగాడు. తన శిరస్సును బీహార్లోని గయ నుండి, తన నాభిభాగము ఒరిస్సాలోని జీజాపూర్, తన పాదాలను ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం వరకు యజ్ఞవేదికగా తన దేహాన్ని విస్తరించాడు. 6 రోజులు పూర్తవుతుంది కానీ గయాసురుడు యజ్ఞవేదికకు విఘాతం కలగకూడదని లేవకపోవడంతో 7వ రోజు యజ్ఞం పూర్తయితే గయాసురుని సంహారం కష్టమని భావించిన పరమశివుడు 7వ రోజు పూర్తి కాకుండానే కోడి రూపంలో అర్ధరాత్రి కోడిగా కుయ్యడంతో యజ్ఞం పూర్తయిందని భావించిన గయాసురుడు యజ్ఞవేదిక నుండి పైకి లేవడంతో యజ్ఞానికి విఘాతమైంది. ఇచ్చిన మాట ప్రకారం గయాసురుని సంహరించడానికి కార్యముఖులవుతారు త్రిమూర్తులు. కానీ గయాసురుని అకుంఠిత దీక్షకు మెచ్చిన త్రిమూర్తులు చివరి కోరికగా ఏమి కావాలో కోరుకోమంటారు. అప్పుడు గయాసురుడు తన శరీరంపై 3 భాగాలలో ఏర్పాటు చేసిన హోమగుండాలు ఉన్న చోట్ల గయాక్షేత్రాలు కావాలని, అక్కడ ఎవరైతే పితృదేవతలకు పిండ ప్రదానాలు నిర్వహిస్తారో అవి తన ద్వారా వారికి ముక్తి పొందాలని వరము కోరినాడు. కావున గయాసురుని శిరస్సు ఉన్న క్షేత్రం శిరోగయ మొదటి గయాక్షేత్రంగా, అక్కడ శ్రీ మహావిష్ణువు పాదాలు ఉంటాయి. నాభి ఉన్న మరో క్షేత్రం ఒరిస్సాలోని జీజాపూర్లో నాభిగయ రెండవ గయక్షేత్రంగా, ఇక్కడ బ్రహ్మ కొలువై ఉంటారు.